హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మారేసన్' ఇది 2025లో రిలీజ్ అయింది. తమిళ్ డబ్బింగ్ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీలోకెళ్తే దయాగా ఫహద్ ఫాజిల్ చేశారు. అండ్ వేలాయుధంగా వడివేలు చేశారు. దయా అండ్ వేలాయుధం ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేస్‌లో కలుస్తారు. కలిసాక వాళ్ళిద్దరూ ఒక జర్నీ స్టార్ట్ చేశారు. ఆ జర్నీలో జరిగే కొన్ని విషయాల్ని, అక్కడి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేశారనేదే ఈ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్‌లో దయా అంటే ఫహద్ ఫాజిల్ ఇంట్రడక్షన్ ఉంటది. ఇంట్రడక్షన్‌లో అసల దయా క్యారెక్టర్ ఏంటి? దయా ఎలాంటి వాడు? అనేది మనకొక 15 మినిట్స్‌లో క్లియర్‌గా చూపించేస్తాడు. సో, ఆ తర్వాత దయా వేలాయుధం అంటే వడివేలుని కలవటం, ఇద్దరే కలిసాక అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ చేయటం. జర్నీలో వచ్చే కొన్ని సీన్స్ పర్లేదు బాగానే ఉండయి. కానీ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటది. కానీ ఏదో ఉంది అనుకోని మనకి అలా తీసుకెళ్తుంటాడన్నమాట స్టోరీ. అలా వెళ్తున్న టైంలోనే సడెన్‌గా ఒక బాంబు పేల్చినట్టు ఒక ట్విస్ట్ వదులుతాడు. ఆ ట్విస్ట్‌లోనే మనకు తెలుస్తది సో, ఇంకా ఏదో సెకండ్ హాఫ్‌లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయని మనకర్థమవుతది. దానికి తగ్గట్టుగానే సెకండ్ హాఫ్‌లో మంచి సీన్స్ పెట్టుకున్నారు. సో, మెయిన్‌గా ఏందంటే, ఆ ట్విస్ట్‌కి రిలేటెడ్‌గా వడివేలు ఫ్లాష్ బ్యాక్ ఉంటది. వడివేలు ఫ్లాష్ బ్యాక్ చాలా అంటే చాలా బావుంటది. సో, వడివేలు వైఫ్‌గా సితార యాక్ట్ చేసింది. సో, తన క్యారెక్టర్ గాని, అండ్ వడివేలు సీన్స్ గాని చాలా బావుంటాయనమాట. కొన్ని సీన్స్ మనకు కొంచెం హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయనమాట. నాకైతే వడివేలు ఫ్లాష్ బ్యాక్ బాగుంది. కానీ ఏందంటే, ఈ మూవీలో మెయిన్ కీ రోల్ ఎవరంటే వడివేలే. సో, సినిమా అంతా తను సింగిల్ హ్యాండ్ మీద నడిపిస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌కి మనకి ఆ స్టోరీ కంప్లీట్‌గా తెలిసిపోతుంది. అండ్ క్లైమాక్స్ కూడా బ్యూటిఫుల్‌గా ఎండ్ చేశారనమాట. మంచిగానే ఒక మంచి సాటిస్ఫాక్షన్‌తో ఎండ్ చేస్తారు. చూడంగానే మంచి హ్యాపీ టియర్స్ వస్తాయి. ఎండింగ్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సో, వడివేలు మన ఎట్టా అంటే గుండెని పిండేసాడనమాట. ఇంకా లాస్ట్‌లో తనని చూడంగానే ఆటోమేటిక్‌గా ఎవరికైనా హార్ట్ టచింగ్ అని కొంచెం హ్యాపీ టియర్స్ అండ్ కొంచెం మనకి కన్నీళ్ళు తెప్పించే సీన్స్ ఖచ్చితంగా అనిపిస్తది. అంటే ఆ వడివేలు క్యారెక్టర్ అలా కనెక్ట్ అయితే మనము అంతలాగే ఫీల్ అయ్యామన్నమాట. సో, వడివేలు క్యారెక్టర్ నాకు తెలిసి చాలా అంటే చాలా బాగా చేశారు. సో, క్లైమాక్స్ ఎండింగ్ గూడా సూపర్‌గా ఎండ్ చేశారు. మనం ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ చూసినట్టు అనిపిస్తదనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి మంచి ఫీల్‌తోనే స్టార్ట్ చేస్తారు. ఎండింగ్ గూడా మంచి ఫీల్‌తోనే ఎండ్ చేస్తాడనమాట. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ విషయానికొస్తే సో, ఫాజిల్ యాక్టింగ్ బాగుంటుంది. సో, మనం ఫాజిల్ యాక్టింగ్ మూవీస్ చాలా చూసాము. సో, దీంట్లో కూడా ఒక మంచి క్యారెక్టరే. ఆ క్యారెక్టర్‌కి తను 100 కాదు 200% న్యాయం చేశాడు. సో, తన క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ వడివేలుకి బాగా సపోర్టింగ్ క్యారెక్టర్ సెట్ అయ్యాడు బాగా. అండ్ లాస్ట్‌కి కూడా వడివేలు అండ్ ఫైజల్ సీన్స్ కొన్ని బావుంటాయి క్లైమాక్స్‌లో. సో, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇంకా సో, మన హీరో అయిన వడివేలు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో, ఆయన యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఇంకా. మనం చిన్నప్పుడు వడివేలు కామెడీ సీన్స్ చూసి నవ్వుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మూవీలో వడివేలు క్యారెక్టర్ చూసి కన్నీళ్ళు తెప్పించేసాడు. సో, అంత బాగా తను బాగా సెట్ అనమాట. కమెడియన్ గూడా ఒక మంచి క్యారెక్టర్ పడితే దానికి ఒక మంచి ఇంపాక్ట్ ఉంటది అనేలాగా చూపించాడనమాట. అండ్ ఇందులో 'కోవే సరళ' గారు యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ గూడా బాగుంటది. తనకు ఒక మంచి రోల్ ఇచ్చారనమాట. మనము 'కోవే సరళ' గూడా ఇంతకు ముందు చూడని రోలు ఈ మూవీలో ఇచ్చారు. సో, తను ఆ రోల్ గూడా తనకి బాగా సెట్ అయింది. 'కోవే సరళ' గారి యాక్టింగ్ గూడా చాలా బాగుంది. ఇంకొక మంచి క్యారెక్టర్ ఏందంటే 'సితార' గారు. సో, 'సితార' గారు వడివేలు వైఫ్ అనమాట. సో, 'సితార' గారికి అండ్ వడివేలుకి సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా బావుంటదనమాట. కొంచెం సీన్స్ బాగా హార్ట్ టచింగ్‌గా చూపిస్తారు. సో, అవి మాత్రం మనకి బాగా కొంచెం రియలిస్టిక్‌గా కొంచెం మనం కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. బాగా చేశారు. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. ఈ మూవీలో వచ్చే సాంగ్స్ కూడా కొన్ని బాగున్నాయి. స్టోరీ ప్లే అవుతూ సాంగ్స్ వస్తాయి. అవి కొంచెం బాగున్నాయి. అక్కడక్కడ బీజీఎం కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా కూడా బావుంది. సో, మూవీ ఆల్మోస్ట్ ఎక్కువ సీన్స్ జర్నీలోనే వెళ్తూ ఉంటది. సో, ఆ జర్నీలో వచ్చే సీన్స్ కూడా మనకి చాలా బాగా తీశారనమాట. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేమి లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. వీకెండ్‌లో ఇదొక మంచి మూవీ. ఐఎండీబీలో కూడా 8 రేటింగ్ ఉంది. లాస్ట్‌లో ఒక మంచి హ్యాపీ టియర్స్ ఎండ్ అవుతది మూవీ. ఈ మూవీలో నాకు వడివేలు క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. వడివేలు ఫ్లాష్ బ్యాక్ సీన్ ఇంకా బాగుంటదనమాట. సో, మీకు ఈ మూవీలో ఏ సీను, ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఈ మూవీ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అందరికి నచ్చుతది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.